ఒకవైపు హాస్టల్లో కలుషిత ఆహారం తిని విద్యార్థులు అస్వస్థతకు గురవుతుంటే హాస్టల్స్లో తనిఖీలు నిర్వహించి వారికి కావాల్సిన నాణ్యమైన భోజనం మంచి వసతులు సమకూర్చకుండా రాష్ట్ర ప్రభుత్వం అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని దుబాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. హాస్టల్లో విద్యార్థులకు సరిపడా టాయిలెట్స్, కిచెన్ షెడ్ సరిగా లేకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా దుబాక సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర వసతి గృహాన్ని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థుల స్థితిగతులను వారిని అడిగి తెలుసుకున్నారు. చాలీచాలని గదులలో విద్యాబోధన చేస్తూ అందులోనే డార్మెంటరీ నిర్వహించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. హాస్టల్లో పిల్లలకు అందిస్తున్న పాలు, అన్నం, వండడానికి వండుతున్న బియ్యం నాణ్యతతో పాటు నిత్యావసర వస్తువుల నాణ్యతను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలోని హాస్టల్లో ప్రతిరోజు ఏదో ఒక చోట నుంచి ఫిర్యాదులు వస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం గానీ అధికారులు గానీ నిమ్మకు నీరు ఎత్తిన విధంగా వ్యవహరించడం సరికాదన్నారు. దుబాక గురుకులంలో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని హాస్టల్ వార్డెన్ను ఆదేశించారు. హాస్టల్లో విద్యార్థులకు సరిపడా టాయిలెట్స్ లేకపోవడం, కిచెన్ షెడ్ సరిగ్గా లేకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి హాస్టల్స్పై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి వారికి నాణ్యమైన భోజనంతో పాటు వసతి కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. అనంతరం క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ చైర్మన్ బక్కి వెంకటయ్య, నాయకులు మాజీ జడ్పీటీసీ రవీందర్ రెడ్డి, కొత్త కిషన్ రెడ్డి, ఎల్లారెడ్డి, అధికం బాలకిషన్, షేర్ల కైలాసం, గన్నె భూమిరెడ్డితో పాటు ప్రిన్సిపల్ ఆకుల సుజాత పాల్గొన్నారు. ఈరోజు దుబ్బాక మండల్ హెడ్ క్వార్టర్లో సోషల్ వెల్ఫేర్ అండ్ బీసీకి సంబంధించిన మరి వసతి గృహాలు, ఎస్సీలది బీసీలకి సంబంధించిన వసతి గృహాలలో ఇన్స్పెక్షన్ చేస్తే మరి చాలా మంది పిల్లలకు మరి క్లాస్ రూమ్లో కూడా ఇరుకిరుకు ఉండి దాంట్లోనే క్లాస్ రూము, దాంట్లోనే డార్మెంటరీ, ఒకటే స్కూల్లో ఒకటే క్లాసులో మరి క్లాస్లో చదువుకొని అక్కడే పిల్లలు పడుకోవడము, వాళ్ళ బట్టలు అక్కడే పెట్టుకోవడము మరి సరిపోవట్లేదు. క్లాస్ రూమ్లు చాలా ఘోరంగా ఉన్నాయి. అదేవిధంగా సరి అయిన సౌకర్యాలు లేక, సరి అయిన కిచెన్ షెడ్ లేక, టాయిలెట్స్ లేక మరి ఎక్కడ చూసినా ఏ హాస్టల్ చూసినా పరిస్థితి దారుణంగా ఉన్నది. మరి ప్రభుత్వము మరి మేల్కొని మరి ఈ హాస్టల్ సంబంధించిన పిల్లలు పేద పిల్లలు, పేద కుటుంబం నుంచి వచ్చిన వారు మరి వాళ్ళందరికీ కూడా సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఏ హాస్టల్కి వెళ్ళినా, ఏ హాస్టల్ ఇన్స్పెక్షన్ చేసినా ఇదే పరిస్థితి ఉన్నది. అద్దె భవనాలల్లో మరి ఇప్పటికైనా మరి ఈ ప్రభుత్వం త్వరలోనే ఈ పేదవారికి, ఎస్సీలకు, బీసీలకు వెనుకబడ్డ ప్రాంతం కాబట్టి ఈ హాస్టల్ మీద త్వరలోనే చర్య తీసుకొని నూతన బిల్డింగ్లకు నూతన వసతి కల్పించాలి. మరి దాన్ని అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా త్వరలోనే మరి సమకూర్చాలని చెప్పి మరి మా టీచర్స్ దగ్గర నుంచి వచ్చిన రికమెండేషన్స్ కానీ, పిల్లల నుంచి వచ్చిన రికమెండేషన్స్ తోటి ఈరోజు నేను గవర్నమెంట్కు మరి అప్పీల్ చేస్తున్నా.